హాయ్ అండి. 'రావణ చెరలో సీత' పార్ట్ 30. ఎందుకే అంత భయపడి చేస్తావు? నేనేమన్నానే? అయినా చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నావు కదా! సడన్‌గా ఏంటి ఇలా మారిపోయావు? ఎన్ని నెలలవుతుందో తెలుసా నువ్వు నాతో మాట్లాడి? అని కోపంతో సత్య మీద అరుస్తాడు సూర్య. మరి నువ్వేంటి? చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నావు కదా! సడన్‌గా ఏంటి అలా మారిపోయావు? అని అంతే ఘాటుగా సమాధానమిస్తుంది సత్య. ఏం మారిపోయానే? నేను నిన్ను నా ఊహ తెలిసినప్పటి నుండి నా భార్యగా ఊహించుకున్నా. అందుకే నీకు ప్రపోజ్ చేశా. కానీ నువ్వేం చేశావు? ఆన్సర్ ఇవ్వకుండా ఇన్ని నెలల నుండి తప్పించుకుని తిరుగుతున్నావు. ఏమైనా చెప్దామని చూసినా కూడా అస్సలు దొరకడం లేదు. అందుకే ఈ రోజు అసలు వదిలేదే లేదు అని తనకి దగ్గరగా జరుగుతూ ఉంటే సత్య కోపంగా బావా అని గట్టిగా అరిచి వెనక్కి నెట్టడానికి చూస్తుంది. ఆ ఏంటి బావనే? ఇన్ని రోజులు మర్చిపోయావు నేను బావని అని. ఇప్పుడు గుర్తుకు వచ్చానా బావా అని? కొంచెం బాధ నిండిన గొంతుతో అంటాడు సూర్య. బావా నువ్వు అనుకున్నట్టు నాకిష్టం లేదు నువ్వు. నీ మీద అసలు ఎలాంటి ఒపీనియన్ ఎప్పుడూ లేదు. ఇంకా చెప్పాలి అంటే నిన్నొక బెస్ట్ ఫ్రెండ్‌గా అనుకున్నా. నీతో అన్నీ షేర్ చేసుకున్నా. కానీ నువ్వేం చేశావు? అని కంటి నిండా నీళ్లతో అంటుంది సత్య. ఏయ్ అబద్ధం చెప్పకే. నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది. నిజం చెప్పు అని సత్య 2 చేతులను తన చేత్తో గట్టిగా పట్టుకుని తనకి ఇంచి గ్యాప్‌లో ఆగి అంటాడు సూర్య కోపంగా. బావా ముందు నన్ను వదులు. నాకిష్టం లేదని చెప్పాగా. అయినా ఏంటిప్పుడు? ఇష్టం లేదన్నా కూడా ఇలా నన్ను బలవంతం చేస్తావా? అని చాలా కోపంలో అంటుంది సత్య. లేదే నువ్వు ఇది కాదు. అసలు నువ్వు ఇలా ఎప్పుడూ నాతో మాట్లాడలేవు. ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైనా నేను బాధపడతానేమోనని చాలా జాగ్రత్తగా చూసుకునేదానివి. అందులో నీ ప్రేమ తెలిసే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. నిజం చెప్పు. నిజం చెప్పు సత్య అని బాధతో అంటాడు సూర్య. నీకొకసారి చెప్తే అర్థం కాదా? నాకు నువ్వంటే ఎలాంటి ఒపీనియన్ అసలు లేదు. ప్రతిసారి ఇలానే మాట్లాడ్డావు అనుకో, నీ మీద ఉన్న ఈ కొంచెం ఫీలింగ్ కూడా పోతుంది అని ఖరాఖండిగా చెప్పేసింది సత్య. ఆ మాటలకు ఒక్కసారిగా సూర్య గుండె పగిలిపోయింది. ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా ఫాస్ట్‌గా సత్యని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్య. వెళ్తున్న సూర్యాని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సత్యకి. సారీ బావా! ఇది తప్ప నీకేమీ చెప్పలేను అని మనసులో అనుకుని అక్కడి నుండి సత్య చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది తను. మరి ఎందుకని సత్య సూర్యతో అలా అబద్ధం చెప్పింది? అది కూడా చూద్దాం. ఇక స్వీట్ బౌల్స్‌లో రూమ్‌లోకి వచ్చిన సీతకి సీరియస్‌గా ల్యాప్‌టాప్‌లో తలదూర్చి వర్క్ చేసుకుంటున్న రామ్‌ని చూసి ఇక అలానే మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి రామ్ పక్కన నిలబడింది సీత. బట్ బాబు మాత్రం సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ ఉండడంతో మెల్లిగా నోరు తెరిచి ఏవండి అని పిలిచింది. ఆ వాయిస్‌కి తల తిప్పి చూసిన రామ్‌కి చేతిలో స్వీట్ బౌల్‌తో కనిపించగానే ల్యాప్‌టాప్‌ని తీసి పక్కన పెట్టి తన ముందు ప్లేస్ చూపించాడు. కూర్చో అన్నట్టు. సైలెంట్‌గా వచ్చి రామ్ ముందు కూర్చుంది సీత. సూటిగా చూస్తున్న రామ్‌ని చూడలేక తల దించుకోగానే ఏవండి అని బౌల్‌ని అతని ముందు పెట్టింది సీత. రామ్ చిన్న స్మైల్‌తో ఆ ట్రేని తీసుకుని పక్కనే టేబుల్ మీద పెట్టాడు. సీ సీత అయోమయంగా చూస్తుంటే ఏంటి చూస్తున్నావు? ఇందాక పోస్ట్‌పోన్ చేసావుగా మరి అది ఇప్పుడు ఫుల్‌ఫిల్ చెయ్యాలిగా అని సీతని తన దగ్గరికి లాక్కున్నాడు. సీత తేరుకునే లోపే ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు రామ్. అప్పుడే సావిత్రమ్మ గారు, సుప్రజ గారు రామ్‌తో ఏదో మాట్లాడాలని వాళ్ళ రూమ్‌కి వస్తున్నారు. డోర్ ఓపెన్‌లో ఉండడంతో లోపలికి వెళ్లారు ఇద్దరు. కానీ అప్పటికే సీతని రామ్ వదిలేశాడు. స్వీట్‌ని సీతకి తినిపిస్తూ ఉంటే సీత సైలెంట్‌గా తింటూ ఉంది. ఇద్దరు లోపలికి వచ్చి ఉండగా అక్కడ రామ్ అలా సీతకి తినిపిస్తూ ఉంటే "ఏరా కన్నా అప్పుడే నీ పెళ్ళానికి సేవలు చేస్తున్నావా?" అని అల్లరిగా అంటూ లోపలికి వస్తారు సావిత్రమ్మ గారు. సీత లేచి నిలబడింది. ఇబ్బందిగా తల దించుకుని ఉంది. సుప్రజ గారు మాత్రం చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. "ఏంటి మనవరాలా సిగ్గుపడుతున్నావా? అలా ఏం వద్దులే. మేము కూడా మా ఆయనలకి ఇలానే తినిపించుకున్నాంలే. కొత్తలో అలానే ఉంటారు. అప్పుడే మన కొంగును కట్టేసుకోవాలి మనవరాలా" అని నవ్వుతూ అంటారు సావిత్రమ్మ గారు. సిగ్గుతో తలదించుకుంటుంది సీత. రామ్ ఇవేమీ పట్టించుకోకుండా సైలెంట్‌గా స్వీట్‌ని తినటంలో పడిపోయాడు. రామ్ అని రామ్ పక్కనే కూర్చుని తల నిమురుతూ అంటారు సావిత్రమ్మ గారు. ఏంటమ్మమ్మా అని చిరునవ్వుతో అనగానే రామా మీరు ఈరోజు మీ మావయ్య గారి ఇంటికి వెళ్ళాలి సీతతో పాటు అనగానే అయోమయంగా చూశాడు రామ్.
అదే కన్నా సీత వాళ్ళ ఇంటికి అనగానే సీతలో చిన్న మెరుపు తన ఇంటికి వెళ్తుంది అని మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంక ఈ రోజు రాత్రి మీరు అక్కడే నిద్ర చేయాలి మళ్ళీ జైపూర్కి వెళ్ళాలి మీరు అనగానే కానీ ఇంత తొందరగా ఎందుకు అని అయోమయంగా అంటుంటే అంటే కన్నా అది ఇక్కడ జరిగింది కదా రెండోది కూడా మా అమ్మగారి ఇంట్లో ఇంకా మూడవది రాత్రి మీ ఇంట్లో జరపడం ఆచారం కన్నా అందుకే మీరు రెడీ అయ్యి తొందరగా మీ మామగారి ఇంటికి బయలుదేరండి అని సావిత్రమ్మ గారు అంటారు. ఓకే అమ్మమ్మ వెళ్దాం సీత రెడీ అవ్వు అని అనగానే అలాగే అండి చిన్న నవ్వు నవ్వుతుంది సీత. అబ్బో అమ్మగారి ఇంటికి అనగానే అమ్మాయిల్లో చూడు ఎంత కల వచ్చిందో అని సావిత్రమ్మగారు నవ్వుతుంటే అంతే కదమ్మా అమ్మగారింటికంటే ఏ ఆడపిల్లైనా గంతులు వేస్తుంది కదా అని సుప్రజ గారు అంటారు నవ్వుతూ. కన్నా కానీ నీకొక విషయం చెప్పాలి ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి ఇంతకు ముందులా రాను అని అన్నావు అనుకో ఇంకా ఈ అమ్మమ్మకి ఓపిక లేదు ఇంతకు ముందులా ఆయుష్ కూడా లేదు కన్నా అని అనగానే అమ్మమ్మ ఏంటా మాటలు అలా అనుకో నేను వస్తాను ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి మాటలు అన్నావనుకో మళ్ళీ రాను చెప్తున్నా అని రామ్ చిరుకోపంగా అనగానే ఆవిడ నవ్వుతూ అలాగే కన్నా ఏమీ అన్ను మీరు రెడీ అవ్వండి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది మళ్ళీ లేటుగా వెళ్తే నాకు కంగారు అని సావిత్రం అనగానే సరే అమ్మమ్మ రెడీ అవుతాంలే అనగానే సరే వాళ్ళు వెళ్ళిపోయారు. రామ్ డోర్ లాక్ చేసి సీత వైపు సీరియస్ గా చూస్తూ రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ లాక్ చేయాలని తెలీదా జస్ట్ మిస్ తెలుసా నాకు సౌండ్ వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే వాళ్ళకు మనల్ని అలా చూసి ఏమనుకునేవారే అని కోపంగా అంటాడు రామ్. అది కాదండి మర్చిపోయాను అని తల దించుకుని అంటుంటే సరే మరి ఇప్పుడు మళ్ళీ మిస్టేక్ చేసావనుకో మళ్ళీ మిస్టేక్ చేస్తే ఏ పనిష్మెంటో గుర్తుందనుకుంటా అని కొంటిగా సీతని చూస్తూ అడుగులు ముందుకు వేస్తాడు రామ్. సీత సిరు చిగ్గుతో వెనక్కి అడుగులు వెయ్యగా ఆ అడుగులు వెనక్కి పడనివ్వకుండా ఒక్కసారిగా తనని పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తాడు రామ్. ఇంకా రామ్ సీత ఇద్దరూ రెడీ అయ్యి హాల్లోకి రాగా అప్పటికే ఇంట్లో సభ్యులందరూ కూడా రెడీ అయ్యి ఉన్నారు. రామా మీ మామగారు ఫోన్ చేశారు మనల్ని రమ్మని చెప్పారు అందుకే మీతో పాటు మేము కూడా అని మహాలక్ష్మి గారు అంటారు నవ్వుతూ. ఓకే మీరంతా కారులో రండి మేము బైక్ మీద వస్తాము అని రామ్ అనగానే అదేంటి కన్నా తాతయ్య బైక్ తీసుకొస్తావా అని రఘురామ్ గారు అంటారు. లేదు డాడ్ నిన్నే బైక్ తెప్పించుకున్నా బయట ఉంది లేట్ అవుతుంది పదండి అని అందరూ బయటికి వెళ్ళగా పిల్ల బ్యాచ్ అంతా బయట రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఫుల్ బ్లాక్ కలర్లో మెరిసిపోతున్న బైక్ని చూడగానే నోరు వెలబెట్టారు అంతా కూడా. వావ్ అన్నయ్య సూపర్ ఉంది బైక్ నైట్కి నైటే బైక్ తెప్పించావు అస్సలు గ్రేట్ అన్నయ్య అని ఆర్యన్ బైక్ని చూస్తూ అంటాడు. ఏంట్రా అంతలా పొగుడుతున్నావు బైక్ని ఎప్పుడు చూడనట్టు ఏంటి మ్యాటర్ అని కళ్ళు చిన్నవి చేసి అంటాడు రామ్. అంటే అన్నయ్య మాకు కూడా బైక్స్ మీద రావాలని ఆశగా ఉంది ఎంతసేపు అని కారులో తిరగడం అందుకే అని నసుకుతుంటే ఆర్యన్ కడుపులో చిన్న పంచిచ్చి మీ గురించి నాకు తెలియదు అనుకున్నావా అటు చూడండి అని లెఫ్ట్ సైడ్కి చూపించి సేమ్ బైక్లు ఇంకా రెండు దర్శనమిచ్చాయి. అంతే చూస్తున్న అందరూ షాకు. వావ్ అన్నయ్య సేమ్ మోడల్ బైకు సూపర్ అన్నయ్య నువ్వు అయినా మారిపోయావన్నయ్య నీకు ఎంజాయ్ చేయాలని ఆలోచన వస్తుంది గుడ్ గుడ్ అన్నయ్య అని ఆర్య నవ్వుతూ అంటుంటే రే నిన్ను అని రామ్ ఒక అడుగు వెయ్యగానే పరుగు అందుకుంటాడు ఆర్యన్. సూర్య మాత్రం డల్లగా వెనక నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. రే నువ్వేంట్రా అలా ఉన్నావు అయినా నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే నాకు డౌట్ వస్తుంది ఏంట్రా మ్యాటర్ అని సూర్య భుజం మీద చేతిని వేసి అంటాడు రామ్. అలా ఏం లేదు బావా ఏదో నార్మల్గా ఉన్నాను పద వెళ్దాం టైం అవుతుంది అని తొందర చేయటంతో రే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో వంకతో ఇక్కడే ఉండిపోతావని విన్నా మరి ఇప్పుడేంటి బాబు బాగా తొందర పెడుతున్నావు వెళ్ళడానికి ఏం లేదు బావా లేట్ అవుతుందని మళ్ళీ ఊళ్ళోకి కదా వెళ్ళేది లేట్ అయితే రోడ్స్ అంతగా బాగోవు అందుకే అని అంటున్నా అంతే బావా అని మాట మార్చేస్తాడు సూర్య. చూస్తా చూస్తా పదండి అని పెద్దవాళ్ళను నలుగురిని కూడా కారులో ఎక్కించి పంపించగా సావిత్రమ్మ గారికి పరందామయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ళకి చెప్పి బైక్ ఎక్కారు రామ్. వెనకే సీత బైక్ మీద కూర్చుని రామ్ భుజాన్ని గట్టిగా పట్టుకుని ఉంది వెనకే.
ఆర్యన్ ఒక బైక్ మీద కూర్చుని ఉంటే వెనక శృతి కూర్చుంటుంది. ఇంకో బైక్ మీద సూర్య కూర్చుంటే వెనక రాధిక అండ్ మీనా. ఇంకేముంది, ఈ ఏడుగురు బైక్ ని రైస్ చేస్తూ ఉంటే కన్నా జాగ్రత్తగా వెళ్ళండి అని సావిత్రమ్మ గారు చెప్పగానే సరే అమ్మమ్మ అని సత్య వెళ్తాన్రా జాగ్రత్త, ఇంకో 2 డేస్లో ఇంటికి రా, నేను కారు పంపిస్తా అని రామనగానే సరే అన్నయ్య అని చిరునవ్వుతో అంటుంది సత్య. ఇంకందరూ సత్యకి చెప్పినా కూడా సూర్య కనీసం సత్య వైపు కూడా చూడలేదు. కళ్ళలో నీళ్లు తిరిగాయి సత్యకి. కానీ ఏమీ చేయలేని సిచ్యువేషన్ తనది. బాధగా సూర్యాన్ని చూస్తుండగానే బైక్స్ అన్నీ కూడా గేట్ దాటి బయటకు పరుగులు తీశాయి. సత్యకి ఇంకా ఆగనంటూ కన్నీళ్ళు ఉరకలు వేస్తుంటే పరుగున ఇంట్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని ఇక అలానే పడుకుని ఏడుస్తూ ఉంది పాపం. రోడ్డు మీద పరుగులు పెడుతున్న ఈ 3 బైక్స్ హ్యాపీగా సాగిపోతూ ఉంది వాళ్ళ ప్రయాణం. ఏంటే ఇంత సైలెంట్‌గా ఉన్నావు? ఏమైనా మాట్లాడవే అని రామ్ కసరగానే ఏం మాట్లాడాలండి అని అమాయకంగా అంటుంది సీత. నిన్ను అని నిట్టూర్చి ఎలా ఉన్నావేంటే? నాతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నువ్వు ఉన్నావు మోగదయ్యంలాగా అని కనుగుతాడు రామ్. సీతకి ఆ మాటలు వినిపించినా కూడా సైలెంట్‌గా రోడ్ని, చెట్లని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వెనకే వస్తున్న ఆర్యన్, శృతి అయితే శృతి నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంది. ఆర్యన్ బుర్ర తినేస్తుంది. అన్నయ్య ఇది, అన్నయ్య అది అని ఏదో ఒకటి చెప్పి బుర్ర తినేస్తుంటే ఆర్యన్ ఓపిగ్గా వింటూ ఉన్నాడు. ఒకవేళ వినకుండా ఉంటే చెల్లెలి చేతిలో బాగా భర్త పూజే ఉంటుంది. ఇంకా సూర్య అయితే సత్య గురించి ఆలోచిస్తూ పాపం బాధలో మునిగి తేలుతున్నాడు. వెనుక ఉన్న రాధిక, మీనా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలా వాళ్ళు ఆఫ్టర్నూన్ అవుతూ ఉండగా ఇంకో గంటలో ఇంటికి చేరుకుంటారు అనగా బాగా మబ్బు పట్టి జోరుగా వర్షం పడే సూచనలు విపరీతంగా ఉండడంతో ఆ చల్లటి గాలికి అలానే బైక్ ని నడుపుతూ ఉన్నారు అందరూ. చూస్తూ ఉండగానే చినుకులు కూడా వస్తున్నాయి. ఇంకా జోరుమని వర్షం స్టార్ట్ అవ్వగానే బైక్స్ అన్నీ కూడా ఒక పెద్ద చెట్టు దగ్గర ఆపి చెట్టు కిందకి వెళ్ళారు. ఇక సీతకి వర్షం మీద ఉన్న ఇష్టంతో ఆ వర్షంలో తడవాలి అని అడుగు ముందుకు వేస్తూ ఉంటే రామ్ సీత చేతిని గట్టిగా పట్టుకుని ఏ ఎక్కడికి వెళ్తున్నావే, వర్షంలో తడిస్తే కోల్డ్ అవుతుంది, వద్దురా అని సీతని పట్టుకోగానే చిరు అలక తనలో. సీత ఫేస్ ని చూసి నవ్వు వస్తున్నా ఆపుకుని తనని బైక్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని తన భుజం మీదుగా తన బ్లేజర్ని వేసి ఇప్పుడు వర్షంలో తడిస్తే కష్టమే, నువ్వు మన ఇంటికి వచ్చాక నీ ఇష్టం, మనం జర్నీ చెయ్యాలి కదే, కష్టం అవుతుంది అని సీతకి నచ్చ చెప్పడానికి చూస్తుంటే పాప సైలెంట్ అయి వర్షాన్ని చూస్తూ ఉంది. అలా అరగంట వరకు వర్షం జోరుగా పడి ఆగిపోగా మళ్ళీ బైక్స్ లో స్టార్ట్ అయ్యారు అందరూ. అలా గంట తర్వాత ఇంటికి చేరుకోగా సీత వాళ్ళ ఇంటి ముందు బైక్ ఆగగానే లోపల లోపల ఉన్న సత్యం గారు పరుగు పరుగున బయటికి వచ్చి బైక్ దిగిన సీత దగ్గరకు వచ్చి బంగారు తల్లి అని హత్తుకుంటాడు సత్యం గారు సీతని. అబ్బా, తండ్రి ప్రేమను పొందాలంటే అదృష్టం ఉండాలి కాదంటారా?